హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండే రోజు ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నేను ఒక 3 షార్ట్ వీడియోస్ ఇచ్చాను. ఎందుకంటే మనం ప్రతిరోజు లెవెల్స్ ఇస్తున్నాను కాబట్టి ఒక 3 షార్ట్ వీడియోస్లో నేను ఏం చేశానంటే అపోలో షాప్ ఒకటి, మైండ్ ట్రీ ఒకటి, బయోకాన్ ట్రేడ్లో నిఫ్టీ అండ్ రెసిస్టెన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో అపోలో షాప్, మైండ్ ట్రీ, బయోకాన్. అయితే మనకు ఇందులో ఏ విధంగా మనకు ట్రేడ్ అనేది పర్ఫామ్ చేసింది, మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము, మన రెసిస్టెన్స్ సపోర్ట్ లైనెస్ అవి అసలు ఏ విధంగా పర్ఫామ్ చేసాయని పర్ఫెక్ట్గా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనం ఏం చేసామంటే ఫస్ట్ బయోకాన్ ఇచ్చాం. ఎందుకంటే మీరు షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు, తర్వాత మేము ఇచ్చిన లైన్స్కి షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేసుకుని ఏమైనా చేంజ్ అయినా కూడా మీరు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఏమైంది, బయోకాన్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ మధ్యలో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందికి బ్రేక్ అయింది ఫ్రెండ్స్. బ్రేక్ అయిన తర్వాత ఏమైందంటే రీటెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పాను కదా, రీటెస్ట్ చేసుకుంది. ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇది కింద సెల్ చేస్తాం. ఇక్కడ పైన స్టాప్ లాస్ ఉంటుంది. మనకి ఎంత తక్కువ స్టాప్ లాస్ చూసారు, 12 రూపీస్ కూడా లేదనుకుంటా, 2 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎంత అంటే మినిమం ఒక 15 రూపీస్ రావచ్చు ఫ్రెండ్స్. 12 రూపీస్ అనుకుందాం, 15 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది. మనం ఒకవేళ ఇక్కడ దీని కింద ఎగ్జిట్ అయినా కానీ మినిమం ఒక 5 రూపీస్ 10 రూపీస్ అనేది ఇక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనకు వచ్చేసి బయోకాన్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఇంకో ట్రేడ్ వచ్చేసి మనం మైండ్ ట్రీ ఇచ్చాము. మైండ్ ట్రీ కూడా ఏమైందంటే మనం ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఓపెన్ అయ్యి 1 మినిట్ ఓపెన్ అయ్యి ఏమైంది, ఈ ట్రేడ్ ఎక్కడైతే మధ్యలో ఓపెన్ అయిన ట్రేడ్ అక్కడి నుంచి ఏం చేసిందంటే కిందికి పడింది ఫ్రెండ్స్. మనం ఇచ్చిన సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఏమైందంటే ఒకటేసారి మనకు మార్కెట్ కిందికి అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇది ఏంటంటే 9:15లో మనం 9:15 టైంలో ట్రేడ్ చేయొద్దు. ఇక్కడ ఏమైంది, కొంచెం సస్టైన్ అయింది. ఇక్కడ సస్టైన్ అప్పుడు ఏంది, మనకి ఇది మనం ఏగా తీసుకుంటాం, ఇది మనం బీగా తీసుకుంటాం, ఇది మనం సిగా తీసుకుంటాం. ఇది సెల్ సైడ్, మీకు తెలుసు కదా, ఏబీసీ ప్యాటర్న్ సెల్ సైడ్ ఫ్రెండ్స్. ఇది తీసుకొని ఏం చేయాలి, మనం ఎప్పుడైతే సి క్రాస్ అవుతుందో ఇక్కడ దీని కింద కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ మనం సెల్ చేస్తాం. దీనిపైన అంటే స్టాప్ లాస్ ఇక్కడ దాకా ఉంచాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ కూడా స్టాప్ లాస్ ఉంచుకోవచ్చు మనం రిస్క్ రివార్డ్ ప్రకారం. ఇప్పటి నుంచి కూడా ఇక్కడ ట్రేడ్ అనేది మనకు మనీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎందుకంటే ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఇక్కడ మనం ఎగ్జిట్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? లేకపోతే మీరు ఇంకా ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఎప్పుడైతే మనకి ఇలా వచ్చి ఎప్పుడైతే ఒక ప్యాటర్న్ ఇలా పైకి ఇది వస్తుందో ఎమ్మటే ఏం చేయాలి, ఫిప్ అడ్జస్ట్మెంట్ అనేది సెల్ సైడ్ ఎమ్మటే కిందికి తీసుకొని ఇక్కడ వదిలి పెడితే మనకు 0.65 0.6 మధ్యలో ఓపెన్ అయి ఉందా కదా, ఇక్కడనే ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ తీసుకొని అయినా మనం ఎగ్జిట్ అవుతాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మీ ట్రేడ్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వేసే వీడియో ఏంటంటే మీరు చూస్తారు, 1-2 సార్లు చూడడం వల్ల ఏమైందంటే మనకు ప్రాక్టీస్ అయ్యింది, ట్రేడ్ అనేది మనం వేయగలుగుతాం, మనీ అనేది ఎర్న్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి అపోలో షాప్. సేమ్ చూడండి, అపోలో షాప్ కూడా సేమ్ సినారీ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది పర్ఫామ్ చేసాయా లేదా, మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాం, మన సినారీ మనకి ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఏమైందంటే ఈజీగా ట్రేడ్ చేయగలుగుతాం. మనకు ఒక భయం అనేది ఉండదు. నేను ఇచ్చిన రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ ఉంది, నేను ఇక్కడ తీసుకున్నాను, నాకు ఇక్కడ నుంచి ఎలాంటి భయం లేదు, సెల్ సెటప్ వచ్చింది నాకు అనే ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది కాబట్టి ఏం కాదనమాట. ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ బ్రేక్ అయింది ఒకటేసారి. ఇదేంటి, మళ్ళీ ఒకసారి చేసింది, మళ్ళీ కిందికి వచ్చింది. మనం ఎక్కడ ట్రేడ్ చేస్తాం, ఏబీసీ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ తీసుకుంటాం. ఇది ఏగా తీసుకుంటాం, ఇది బీగా తీసుకుంటాం, ఇది సిగా తీసుకుంటాం ఫ్రెండ్స్. సినారియో అనేది మనం చెప్పడం ఒకటే, చెప్పిన తర్వాత మార్కెట్లో అది ఏ విధంగా ఫాలో అవుతుంది అనేది మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ట్రేడింగ్ అనేది మీరు చేసే క్రియేటివిటీ మీద ఆధారపడి. ఇప్పుడు నేను ఈ క్రియేటివిటీ ఇలా చేస్తాను, నేను ట్రేడు మనీ అనేది ఇలా ఎర్న్ చేస్తాను. మీకు మీ క్రియేటివిటీ ప్రకారం కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ 2 సెటప్స్ ఏంటి, ఇక్కడ మనం ఏబీసీ ప్యాటర్న్ చేయొచ్చు, ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ ప్రకారం సెల్ చేయొచ్చు, ఫిప్ అడ్జస్ట్మెంట్ ప్రకారం కూడా సెల్ చేయొచ్చు. మీకు ఫిప్ అడ్జస్ట్మెంట్ ప్రకారం కూడా చేశాను. ఫిప్ అడ్జస్ట్మెంట్ ప్రకారం వీడియో ఎవరైనా చూడలేదంటే మన ప్లేలిస్ట్లో ఉంది, యాప్లోకి వెళ్ళి నేను కాకపోతే ఐ కార్డ్ సింబల్లో కూడా నేను ఇస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు, ఫిప్ అడ్జస్ట్మెంట్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అవుతారు. లేకపోతే ఏమవుతుంది, ఏబీసీ ప్యాటర్న్ ప్రకారం అయితే ఇక్కడ బి ఎప్పుడైతే సీ క్రాస్ చేస్తుంది ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇక్కడ కొద్దిగా ఏమైందంటే మనకు స్టాప్ లాస్ ఇట్ ఉండొచ్చు. కాకపోతే మీరు ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రాఫిట్లోకి వస్తామో ఖచ్చితంగా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ప్రాఫిట్లోకి వస్తున్నాము, 2 రూపీస్ 3 రూపీస్ అంటే 1:1 కాకుండా 1:2 ప్రాఫిట్ వస్తుందంటే ఎగ్జిట్ అవ్వాలి. స్టాప్ లాస్ కూడా ఇట్ అవుతాయి, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేర్చుకోండి, సంపాదించుకోండి.